तेलंगाना के वजीर आला होकर भी जिए तेलंगाना ऊना कहने वाले को किया कही केटीआर की तनकीद। केटीआर ने वजीर आला रेवंत रेड्डी पर सख्त अल्फाज में हमला किया। उन्होंने कहा कि तेलंगाना का वजीर आला होकर अगर रियासत को बदनाम करे तो इसे किया कही तेलंगाना दिवालिया हो गई। कहने वाले को वजीर आला कहलाने का हक नहीं। केटीआर का बयान दिल्ली जाकर अगर अवाम को लगे कि चूर आ गया है तो ऐसे लीडर को किया नाम दें। कहा कि अगर लोग कहीं तुम जूते उठा रहे हो तो खुद सोचो तुम्हारी इज्जत कितनी बाकी रही। इसीलिए मैं भी तुम्हें ज्यादा कुछ नहीं कहता। केटीआर का तंजिया तबसरा। उन्होंने मजीद कहा कि 9 घंटे तक एक ही सवाल घुमा फिरा कर पूछा गया, फार्मूला ई रेस का फैसला पॉलिसी के तहत लिया, करप्शन कहाँ है? एसीबी के पास कोई जवाब नहीं था। केटीआर మన బాగా బాధపడ్డాడట రేవంత్ రెడ్డి. నేను హౌలా అన్నా, బాధపడ్డాడట. నేను అడుగుతున్నా ఒకటి, తెలంగాణ ముఖ్యమంత్రి వయ్యుండి జై తెలంగాణ అనకపోతే నిన్నేమనాలి? మరి ఏం పేరుతో పిలవాలి? తెలంగాణ ముఖ్యమంత్రి వయ్యుండి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతిరోజు కించపరిస్తే నిన్నేమని పిలవాలి? తెలంగాణ ముఖ్యమంత్రి వయ్యుండి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసిన రాష్ట్రం అంటే ఏమనాలి? తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, దొంగను చూసినట్టు చూస్తున్నట్టు నేను ఏమనాలి? తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతున్నారు అంటే ఏమనాలి నిన్ను? అందుకే ఇక నేను ఎక్కువ అనగాని మీరు అనగాడికి అన్నారు, కానీ అది కాదు, నాకు అర్థం కాదు. అయినా మళ్ళీ పిలిచి మళ్ళీ ఈరోజు పిలిస్తే మళ్ళా పోయినాం. ఎందుకంటే చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా, న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్న వ్యక్తులుగా నువ్వు ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు వస్తా అని చెప్పిన. పొద్దున్నుంచి 9 గంటలు ఒకటే క్వశ్చన్, అటు తిప్పడుగుడు ఇటు తిప్పడుగుడు, తిరులమరలేసి మరల తిరులేసి అడిగిందే అడిగి నేను కుల్లం చెప్పిన. ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పినట్టు ఈడికెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ఫార్ములా ఈ రేస్ పోవద్దు అని చెప్పి మొదటి సంవత్సరం విజయవంతంగా నిర్వహించిన తర్వాత 2వ సంవత్సరం కూడా ఈడనే ఉండాలి అని చెప్పి ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయం తీసుకున్నాము. తీసుకొని మరి కొంత డబ్బులు చెల్లించినాం. 1 రూపాయి కాదు కదా, 1 పైసా కూడా అవినీతి జరగలేదు. ఈడికెళ్ళి పైసా పోయింది, అక్కడ ఉన్నది. ఇలా అవినీతి ఎక్కడ ఉంది అనే